వైసీపీపై విరుచుకుపడ్డ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కామెంట్స్. బాబాయ్ వివేకను గొడ్డలి పోటుతో చంపి చంద్రబాబుపై నెపం వేసి జగన్ సానుభూతి డ్రామాలాడారు. దస్తగిరిని వైసీపీ వాళ్లే చంపి కూటమి ప్రభుత్వానికి మరక అంటించే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించడం మాని సోషల్ మీడియా ఫేక్ ప్రచారంలో వైసీపీ నేతలు బిజీ అయ్యారు. గజపతి నగరంలో ఓటు హక్కు లేని వారికి వైసీపీ కండువాలు కప్పి పవన్ బాబుకు షాక్ అంటూ బ్లూ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. వైసీపీ పాలనలో సాధారణ పౌరులు ఎమ్మెల్యేను కలవాలంటే 20 రోజులు పట్టేది. మా పార్టీలో సాధారణ కార్యకర్తలు నేరుగా ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి శాఖపై 15 రోజులకు సమీక్షలు పెడుతూ పాలన సమర్థవంతంగా పనిచేసేలా చూస్తున్నారు. టైం వేస్ట్ కార్యక్రమం కానీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక అభియోగం ప్రభుత్వం మీద వేసి ప్రజలు తప్పుబాటు పట్టే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. గతంలో 2019 టైంలో వాళ్ళ సొంత బాబాయిని హత్య చేసి హార్ట్ అటాక్ అని మొదటిగా చెప్పి తర్వాత గొడ్డల రాజకీయం చెప్పడం అనేది మనందరికీ తెలిసిన విషయం. అది కూడా మరుసటి రోజు పేపర్లో కూడా అప్పుడున్నటువంటి అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం మీద నిందేస్తూ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద నిందేసి ప్రజలు తప్పుబాటు పెట్టడం జరిగింది. నారావారి రాజకీయం అని చెప్పి ఒక తప్పుడు మెసేజ్ ఇచ్చి ఒక తప్పుడు రాజకీయం అనేది ఆ రోజు జరిగింది. మరి అదే ధోరణిలో ఇప్పుడు కూడా చూసుకుంటే ఆ కేసులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి దస్తగిరి విషయంలో కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన హత్య కేసులో కూడా ఇప్పుడు ఏదో ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి అధికారులు ఉన్న ప్రభుత్వం మీద నిందేయడం అనేది చాలా బాధాకరం. నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ ఎమ్మెల్సీ గురించి కూడా మాట్లాడారు. ఆయన వాళ్ళ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ని హత్య చేసి ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి. రాష్ట్రం తాలూకా అభివృద్ధి తక్కువైపోతుంది. ఇవన్నీ ఆలోచించే గౌరవ ముఖ్యమంత్రి గారు పాపులేషన్ మీద ప్రత్యేకించి ఈరోజు ఏలూరులో కూడా పెద్ద ప్రోగ్రాం పెట్టి లాంచ్ చేస్తున్నారు. ఆయన ఈరోజు ప్రతిపాదించారంటే ఒక 20 సంవత్సరాల తర్వాత ఎంత అవసరం అన్న సంగతి ఆలోచించి ఈరోజు పెడతారు. 20 years తర్వాత ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది అని ఆలోచన చేస్తే ఈరోజు పబ్లిక్ని మోటివేట్ చేస్తున్నారు. మనకి యువత కావాలి. ఈరోజు చైనా లాంటి దేశాల్లో యావరేజ్ 55-60 అయిపోయింది. మన దేశంలోనే యంగెస్ట్ వర్క్ ఫోర్స్ 20 నుంచి 40లో ఉన్నటువంటి ఎక్కువ వర్క్ ఫోర్స్ మన దేశంలో ఉంది. మన రాష్ట్రంలో కూడా 30 years ఎంతో ఉంది. ఐఎమ్ నాట్ రాంగ్ 25 to 30 మధ్యలో మన రాష్ట్ర యావరేజ్ ఏజ్ ఉంది వర్కింగ్ ఏజ్లో. అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్కి స్ట్రెంగ్స్, రాష్ట్ర అభివృద్ధికి ప్రోగ్రెస్ ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పరిపాలన అనేది రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి పనిచేస్తుంటారు. వారి గత పాలకులు ఏంటంటే ఏదో డబ్బులు ఇచ్చాము, ఓట్లు వేసారు అనే కాన్సెప్ట్లు ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రగతి పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల వాళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. మరి అలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ప్రజలు నమ్మబోరని, అలాంటి పార్టీని ఎప్పుడు కూడా నమ్మబోరని ఖచ్చితంగా మేము చెప్పుకోగలుగుతున్నాం. ప్రజలు కూడా ఇది గమనించాలి. గతంలో హిస్టరీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు యువత ఉన్నారు. మన రాష్ట్రంలో ఎంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు? దానికి ముఖ్య కారణం ఎవరు? అది కూడా మాట్లాడుకోవాలి. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపెనీస్ తెస్తున్నాం, ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, స్కిల్లింగ్ చేస్తున్నాం, అన్ని విధాలుగా పనిచేస్తున్నారు పిల్లలు ఎంపోర్ట్ చేయడానికి. కానీ ఏది ఒక చిన్న గజపతినాల్లో కరెంట్ కట్ అనే దాంట్లో ఇష్యూ, ఇలాంటి చిన్న ఇష్యూస్ కూడా స్టేట్ ఇష్యూలో తీసుకెళ్ళిపోయి ఒక రాంగ్ పబ్లిసిటీ చేస్తున్నటువంటి వైకాపా పార్టీకి, దాని అసోసియేటెడ్ మీడియా సాక్షి కూడా ఖచ్చితంగా నేను వాళ్ళకి సమాలోచన చేసుకోండి. ప్రజలకు ఏది మంచిదో ఆలోచన చేసుకొని పనిచేయాల్సిన బాధ్యతగా మీరు చేయాలని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సార్, మొన్న ఫ్యామిలీ పరిస్థితి 10 ఏళ్ళ తర్వాత నా ఫ్యామిలీ ఇలా ఉండాలి, ఎలాగైతే మనం కోరుకుంటామో మన రాష్ట్రంలో కూడా 10 ఏళ్ళ ముందు ఇలా ఉన్నాము, 10 ఏళ్ళ తర్వాత ఇలా ఉన్నాము, 10 ఏళ్ళ తర్వాత మన రాష్ట్రం అభివృద్ధి ఎలా ఉండాలి అనేది మనం కార్యాచరణ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ డెవలప్మెంట్. ఈరోజు గజపతినగరం హాస్పిటల్ ఉంది, గత తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ చేశారు.
మీరు ఎందుకు 5 ఏళ్ళ కాలపరిమితి కంప్లీట్ చేయలేకపోయారు? అది కూడా మాట్లాడాలి కదా. ఈరోజు ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో హాస్పిటల్ కంప్లీట్ చేసాం, దాని ఆపరేషన్ తీసుకొచ్చాం. దాన్ని మీరు అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేయకుండా ఏదో తప్పుడుగా మాట్లాడడం, హేళనగా మాట్లాడడం. ప్రజాప్రతినిధులు అంటే గౌరవం ఉండాలి. ఈరోజు మీరు కూడా ప్రజాప్రతినిధులు ఉన్నట్టు గౌరవంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీ కుటుంబం వదిలేసి మీరు ప్రజల కోసం పనిచేసిన బాధ్యతలో ఉన్నట్టు కాబట్టి నేను గౌరవంగా మాట్లాడతాను. అదే గౌరవం ఇంకొక మీకున్నటువంటి మేము కూడా మమ్మల్ని కూడా గౌరవించి మాట్లాడుకోవాలి. అంతేగాని మీరు ఏదో తిడితే పెద్దదే మీరు పెద్ద నాయకుడు అయిపోరు. ఈరోజు ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరు పని చేస్తే వాళ్ళకి నాయకత్వం ఇస్తారు. ఈరోజు రాజకీయాల్లో ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య ఉంటేనే రాజకీయ నాయకుడు. నేను అందులో ఉన్నాను, నేను అందరి వాడిని, నేను గొప్పవాడిని అంటే మీరు ఎలా గెలుస్తారు? ఖచ్చితమైన పరిపాలన ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. మా యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా అత్యున్నతంగా ఈరోజు రాజకీయంలో చాలా కొత్త, నాకన్నా ఒక 6 months చిన్న అయినా సరే చాలా బ్రాడ్గా, చాలా ఫాస్ట్గా ఏ ఇష్యూ వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యి పరిష్కారం చూపిస్తున్నారు. మరి అలాంటి నాయకత్వం కూడా మన రాష్ట్రానికి భవిష్యత్తుగా ఉన్నారు. మరి అది కూడా మనం ముందు చూపుగా ఆలోచించాలి. ప్రజలు ఆలోచించాలి ముందు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఎవరు పనిచేస్తున్నారన్న సంగతి ప్రజలు ఆలోచించాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ఒక్క ఛాన్స్ తీసుకెళ్లారో అది కూడా ఆలోచించాలి, మర్చిపోకూడదు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం ఎందుకు ప్రతి సంవత్సరం కూడా మనం గౌరవించుకుంటాం? ఆయన చేసినటువంటి రాజ్యాంగం వల్ల చాలామందికి ఈరోజు మంచి జరిగింది కాబట్టి అలాంటి నాయకులు గుర్తుపెట్టుకునే దశగా మీరు పనిచేయాలి. అంతేగాని ప్రజలు తప్పుదో పెట్టి ప్రజలు కన్ఫ్యూజ్ చేసి ప్రభుత్వం మీద విమర్శ చేస్తే వాళ్ళు ఏదో మైలేజ్ కొట్టడం కాదు. మీ ప్రకారంలో మీరు ఏం చేశారు మంచిగా అనేది మీరు చెప్పండి. గైడ్ చేయొద్దని ఎవరన్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైనా ఉంటే తీసుకుంటారు కూడా. మరి అలాంటి దశ ఏదీ లేకుండా ఈరోజు ప్రతిదీ కూడా తప్పుడు ఆలోచనతో, తప్పుడు విధానంతో ఈరోజు ప్రతిపక్ష పార్టీ వెళ్తున్నారు. దస్తగిరి విషయం అవచ్చు కానీ, లేకపోతే వాళ్ళు ఉన్న ఎమ్మెల్సీ ఆయన కావచ్చు, మరి ప్రతి విషయంలో కూడా వాళ్ళు రాంగ్ మోషన్లో వెళ్తున్నారని సంగతి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఉత్తరాంధ్ర చూసుకుంటే గడిచిన 2 సంవత్సరాల్లో అనేకమైన అభివృద్ధి పనులు చేయడం జరిగింది, ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం జరిగింది, మరి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. జలధార అని చెప్పి ఇరిగేషన్ కెనాల్ ట్యాంక్స్ మనం బాగు చేసుకుంటున్నాం. సుమారు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనట్టు విధంగా 8,000 ట్యాంక్స్ ఈ జిల్లాలో ఉంటే వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ జిల్లాకి ఇవ్వాలి, మన జిల్లాకి 23 కోట్ల రూపాయలని మన ట్యాంక్స్ రిపేర్ చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. మరి అది కూడా వాళ్ళ హయాంలో ఏం చేశారా? ఈ రోజుకి కూడా నీరు చెట్లు ఏదైతే బాగు చేశారో అదే ఈ రోజుకి కూడా చెరువులు కాస్తున్నాయి. నిజంగా రైతాంగం సుమారు 3,50,000 ఎకరాలు మనకి ఈ ఇరిగేషన్ ట్యాంక్స్, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ నుంచి సాగునీరు అందుతుంది. ఈ 3,50,000 ఎకరాలకి గత తెలుగుదేశం ప్రభుత్వంలో నీరు చెట్టు స్కీమ్లో రిపేర్ చేయబట్టి ఈరోజు వాటర్ వెళ్తున్నాయి. మళ్ళీ ఈరోజు జలధార అని చెప్పి మళ్ళీ 23 కోట్ల రూపాయలు మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇవేవి గత 5 ఏళ్ళ కాల పరిమితుల్లో వాళ్ళు ఏం చేశారు? ఏమనంటే సచివాలయం బిల్డింగ్ కట్టాను అంటున్నారు. సచివాలయం బిల్డింగ్ ఎంత ఉంటుంది? మహా 20 లక్షలు. జిల్లా మొత్తం ఎన్ని సచివాలయం బిల్డింగ్ కట్టారు? ఎన్ని కట్టారు అనేది ఆలోచన చేయాలి. ఈరోజు పరిపాలన అనేది చాలా సమర్థవంతంగా ప్రతి లైన్ డిపార్ట్మెంట్కి పని కల్పిస్తూ కొత్త విధానం, పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా కొత్త విధానం తీసుకొస్తున్నారు. ఎందుకంటే మన రాష్ట్రంలో దేశ యావరేజ్ కన్నా మన రాష్ట్రం తక్కువైంది. ఒక ఫ్యామిలీకి 1.56 చిల్డ్రన్ రావడం. 1.56 అంటే దేశం యావరేజ్ కన్నా తక్కువ ఉంది. 1.8 ఎంతో దేశం యావరేజ్, దానికన్నా తక్కువ ఉంది. అంటే చాలామంది ఒక పిల్లలతోనే ఆపేస్తున్నారు. దానివల్ల ఒక 20 సంవత్సరాల తర్వాత యావరేజ్ వర్క్ లైఫ్, సగటున యావరేజ్ వర్క్ లైఫ్ ఎంత పెరుగుతుందంటే 45-50 వెళ్ళిపోతుంది. గజపతినగరం నియోజకవర్గానికి ఆయన ఎంత చేశారో కూడా చెప్పాలి. ఇప్పుడు చాలా బాగా చెప్తున్నారు, ఆయన గజపతినగరం నియోజకవర్గాన్ని ఓన్ చేసుకుంటూ చెప్తున్నారు. గజపతినగరం నియోజకవర్గానికి ఆయన జడ్పీగా చైర్మన్గా వ్యవహరిస్తున్నప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి 5,000 కాల పరిమితంలో ఈ నియోజకవర్గానికి ఎంత ఫండ్స్ ఇచ్చారు అది కూడా మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు మనం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్కి సేవ అందించినా మనం ఇక్కడ ఉన్నాము.
నువ్వు గొప్ప మాట్లాడడానికి ఈ ప్లాట్ఫామ్ కాదు. నువ్వేదో మునగాడో నేను మునగాడు కాదు. అవును, నాకు గౌరవ ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు, నేను పని చేస్తున్నాను. పని గురించి మాట్లాడుతున్నాను. పని గురించి మాట్లాడడం మానేసి ఏదేదో పెద్ద మునగాడులో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. పని నువ్వు ఎంత చేస్తావు? ఈ జిల్లాకి నువ్వు జడ్పీ చైర్మన్ అయిందంటే ఎంత చేస్తావు? మా గజపతిరావు వచ్చి మాట్లాడుతున్నారు కదా, మా గజపతిరావు ప్రజానికానికి నువ్వేం చేస్తావు అనేది కూడా చెప్పాలి. 5 ఏళ్ళ కాల పరిమితిలో జడ్పీ చైర్మన్గా ఉన్నావు. మా నియోజకవర్గంలో సుమారు 90 కోట్లు పెట్టి ఈరోజు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తెచ్చాము. ప్రతి మండలానికి కూడా 25 కోట్లు శాంక్షన్ తెచ్చాము. మరి మీరు 5 ఏళ్ళ కాల పరిమితంలో ఓఎండ్ఎంలో మీ దగ్గర వాటర్ స్కీమ్ అంతా రన్ అవ్వాలి. మా నియోజకవర్గంకి ఎంత ఇచ్చారు అది కూడా మాట్లాడాలి. డ్రింకింగ్ వాటర్ స్కీమ్, సింగిల్ వాటర్ స్కీమ్స్లో కూడా ఇబ్బంది ఉంది. మరి మండల వ్యవస్థలో కూడా ఇబ్బంది ఉంది. అవన్నీ కూడా మాట్లాడుకుంటే మనకి ప్రజలకు తెలుస్తుంది ఎవరు బాగా పనిచేశారనేది. ప్రస్తావన చేయడానికి నేను రెడీ. కానీ మీరు ఏదో మాట్లాడి ఏదో ప్రజలు తప్పుబాటు పెట్టి మీ కార్యకర్తల్లో చైతన్యం తీసుకురావాలంటే ఇంకో రకంగా మాట్లాడాలి. మీ ప్రభుత్వంలో చేసినటువంటి మంచి పనుల గురించి చెప్పి ప్రోత్సహించుకోండి. అంతేగాని పనిచేస్తున్నటువంటి వాళ్ళు మీరు ఏదో గట్టిగా తిట్టడమో లేకపోతే ఏదో మాట్లాడితే మీరు గొప్ప నాయకుడు అయిపోరు, ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఈరోజు ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ప్రజాప్రతినిధులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తున్నారు. ప్రజల్లో గెలమంటున్నారు. వారానికి ఒకసారి గ్రీవెన్స్ పెట్టమంటున్నారు. వారానికి ఒకసారి ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రీవెన్స్ పెట్టి ప్రజా సమస్యల మీద పనిచేయమంటున్నారు. అంటే ఎంతవరకు ఇది కరెక్ట్గా చూడండి. గత పాలనలో వాళ్ళు ఉన్నటువంటి పరిపాలనలో ఎప్పుడైనా ఎమ్మెల్యే వెళ్ళాలంటే మీకు ఎన్ని స్టెప్స్ ఉండాలి? ఒక ఎమ్మెల్యేని కలవాలంటే మీరు ఒక 10 రోజులు వెయిట్ చేయాలి. మీ టైం వస్తుంది, వెయిట్ చేయండి. అంతేందుకు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ చీఫ్ మినిస్టర్ ఎన్నిసార్లు కలిశారు? వాళ్ళ పరిపాలన టైంలో ఉన్నటువంటి గత పరిపాలన ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు చీఫ్ మినిస్టర్కి వెళ్ళడం జరిగింది? ఇప్పుడున్న జడ్పీ చైర్మన్ ఉన్నారు, ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి కలిశారు. కానీ ఆయన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు నేను ఎన్నిసార్లు కలిశారు? ఈరోజు మా మండల నాయకులు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కలుస్తున్నారు. నేను ఈరోజుకు 100 సార్లు కలిశాను. మా సమస్యలు వినిపించుకున్నాం, పరిష్కారం చూపించేలా పనిచేస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ ఈ నియోజకవర్గంలో సుమారు 4 కోట్లు ఇవ్వడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో యావరేజ్గా 4 కోట్లు ఇవ్వడం జరిగింది. నిన్న జరిగినటువంటి పునర్విక ఇష్యూ మీద కూడా ప్రభుత్వం స్పందించింది స్వచ్ఛందంగా. మా యువ నాయకులు నారా లోకేష్ గారు స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చారు. అంటే ఇంత ప్రజల్లోకి మంచి చేకూర్చేలా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఈరోజు ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ఏం చేయాలో తెలియక, వాళ్ళ పార్టీని ఎలా నడపాలో తెలియక ఈ చిన్న సమస్యలు కూడా రాష్ట్రం అంతా ఎలివేట్ చేసి రాంగ్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అది చాలా బాధాకరం. నిజంగా మీరు ప్రతిపక్ష పార్టీ అయితే ఇష్యూస్ మీద పనిచేయండి. గైడెన్స్ ఇవ్వండి, ప్రభుత్వానికి గైడెన్స్ ఇవ్వండి. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి గైడెన్స్ ఇవ్వాలి. మీకు ఒక అవకాశం ఇచ్చారు, మీకు కూడా ఒక ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. బాధ్యతగా మీరు పనిచేసేదానికి అవకాశం ఉంది. ఇప్పటికీ మీకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, వాయిస్, మీకు ఒక వేదిక ఉంది. మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? మీరు అసెంబ్లీలో కూడా ప్రస్తావించవచ్చు కదా. మీరు ఏదైతే నిజంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుని ఏమో రాంగ్ పబ్లిసిటీలో పబ్లిక్లో రాంగ్గా మాట్లాడుతున్నారు, మీరు వై కాంట్ యు టాక్ ఇన్ ది అసెంబ్లీ? చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. మీరు చెప్పకుండా ఏదో అక్కడ అసెంబ్లీకి రారు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని. రాజ్యాంగం నిర్ణయించింది మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదనేది. మీకు 10% సీట్స్ వస్తేనే కదా మీకు ప్రతిపక్ష హోదా వచ్చేది. మీకు ఎలా ఇస్తారు? అదేది లేకుండా ఈరోజు ప్రజలు తప్పుగా పెట్టి ప్రజలకి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈరోజు ప్రతి లైన్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. గత పాలనలో అభివృద్ధి కోసం ఏ డిపార్ట్మెంట్ కూడా వర్క్ ఇవ్వలేదు. అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పని లేదు, పంచాయతీరాజ్ పని లేదు, R&D పని లేదు, కాంట్రాక్ట్ పేమెంట్లు లేవు, డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ బెటర్ చేయలేదు. ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబం కూడా ఎదగాలని కోరుకోవాలి. ప్రజలకు మంచి జరిగేదైతే ఖచ్చితంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. చాలా అవైలబుల్గా ఉన్నాము, చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాము. ఏ కష్టం వచ్చినా కూడా ప్రజలకు పనిచేసే దశగా మేము పనిచేస్తున్నాం. మరి ఆ సాక్షి పేపర్గా ఉన్నటువంటి యాజమాన్యం ఖచ్చితంగా దీన్ని ఒకసారి పునరాలోచన చేయాలి, వాస్తవాలు తెలుసుకోవాలి.
ఎందుకంటే మీరు కవర్ చేసే న్యూస్ శానిటీ ఉండాలి. మరి అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా వైకాపా వాళ్ళు చాలామంది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మెసేజ్లు పంపించి ఫార్వర్డ్ చేసి ఒక రాంగ్ నోషన్ అనేది పబ్లిక్లో ఇస్తున్నారు. అది ముందు మీరు కరెక్ట్ చేసుకోండి. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పేది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ నుంచి ఫస్ట్ నుంచి కూడా ఈరోజు నేను వింటున్నాను గత పాలనలో ఎంత తెలుగుదేశం నాయకుల్ని జనసైనికుల్ని ఎంత హింస పెట్టారో మా అందరికీ తెలుసు, ఎంత ఎదురుదాడి చేశారో మా అందరికీ తెలుసు. ఎన్ని కోణాల్లో వాళ్ళకి వ్యాపారాల్లో కానీ కుటుంబాల్లో కానీ ఆఖరికి చిన్న చిన్న పెన్షన్స్ దగ్గర కూడా వాళ్ళ కుటుంబాలు నిలదీసి ఆపేసిన పరిస్థితి గత పాలకులు చేస్తే, ఈరోజు ఈ ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా మనం ఫస్ట్ పబ్లిక్ని పాజిటివిటీలో తీసుకెళ్దాం, మనం అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి, పాజిటివ్ మైండ్ సెట్లో తీసుకెళ్ళాలి, ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి బాటలోకి వెళ్ళాలి అన్న ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంటు 15 రోజులకు ఒకసారి తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది మానిటరింగ్ చేస్తున్నారు. ప్రతి జిల్లాలో కూడా ర్యాంకింగ్ ఇస్తున్నారు, డిపార్ట్మెంట్స్లో ర్యాంకింగ్ ఇస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్గా మానిటరింగ్ జరుగుతుందో అభివృద్ధి అనేది రాష్ట్రంలోకి వస్తుందని ఒక ఆలోచనతో ఆయన ఎంత కష్టపడుతూ ఉంటే, కేవలం ఒక సోషల్ మీడియా ఒక ప్లాట్ఫామ్ కింద వాడుకొని ఒక రాంగ్ మెసేజెస్ పబ్లిక్లో ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా నిన్న ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కూడా గడుపుతున్నారు వచ్చి చాలా అంటే బాధాకరం, ఉన్నతమైన స్థాయిలో ఉండి కూడా చాలా బాధాకరమైనట్టుగా మాట్లాడారు. వాళ్ళ పరిధి కూడా ఆలోచించుకోవాలి. అంటే ఈరోజు ఈ నియోజకవర్గంలో గడుపుతున్నారు నియోజకవర్గంలోనే సుమారు 230 కోట్లు శాంక్షన్లు తీసుకొచ్చి వర్క్స్ కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మరి నిన్న అరెస్ట్ అవ్వడం కూడా నిన్న చూసాము. ఇలా ఏదో ఒక తప్పు చేసి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులు ఒకసారి వాళ్ళ గురించి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు లా అండ్ ఆర్డర్ని చాలా సమర్థవంతంగా ఎవరు తప్పు చేసినా వదలకుండా, అటు అధికార పార్టీలో కూడా ఎవరు తప్పు చేసినా కూడా వదలకుండా శిక్షించేటటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వైకాపా వాళ్ళు పరిపాలించిన 5 ఏళ్ళ కాల పరిమితుల్లో అనేకమైనటువంటి దుర్మార్గమైన పనులు జరిగాయి. ఖచ్చితంగా ప్రజల్లో ఒక ట్రస్ట్ తీసుకురావాలి, ప్రజల్లో ప్రభుత్వం మీద ఒక నమ్మకం తీసుకురావాలి, తప్పు చేసేవాడికి శిక్ష పడుతుందన్న ఒక నమ్మకం ప్రజల్లో కల్పించాలన్న ఒక ఆలోచనతో ఎప్పుడూ కూడా ఆయన పరిపాలన చేసిన 4వ టర్మ్లో కూడా ప్రజలకి ఒక నమ్మకం కల్పించే దశగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం మీద నమ్మకం రావాలి అనే దాని మీద లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా చేశారు. అలాంటిది ఈరోజు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అరెస్ట్ చేసినా దాని మీద అభియోగం వేయడం, ఎవరో దస్తగిరి మరణం పైన కూడా అభియోగం వేయడం అంటే చాలా బాధాకరం. మరి అలాంటి పార్టీని ప్రజలు ఆల్రెడీ గుణపాఠం చెప్పారు. అలాంటి పార్టీని మళ్ళీ నమ్మబోరని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటాను. ఏదో ఒక సోషల్ మీడియాని ఒక రాంగ్ ప్లాట్ఫామ్ కింద యూటిలైజ్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం మీద వాస్తవం లేని అభియోగం తీసుకొచ్చి ఫేక్ అకౌంట్ పెట్టి దాని మీద సర్క్యులేట్ చేస్తున్నారు. ప్రజలు ఏదో ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా అనేది కొత్తగా వచ్చి అవేర్నెస్ అవుతుంది, కానీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అనేక విధాలుగా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం కానీ, లేదా లేని వాస్తవం రాయడంలో కానీ, నిన్న మొన్న చూసుకుంటే సాక్షి సోషల్ మీడియా పేజ్లో కూడా ఒక మెసేజ్ పెట్టారు. గజపతినగర్లో నియోజకవర్గంలో చాలామంది వైకాపా పార్టీలు జాయిన్ అయింది ఒక 30 మంది వ్యక్తులు. ఒక్కొక్క గ్రామం నుంచి ఒకరు వచ్చారు. ఏ గ్రామం నుంచి కూడా ఒక 4 రాలేదు, నుంచి ఒకరు వచ్చారు. అది కూడా వాళ్ళకి కొంతమంది వాళ్ళకి ఓటు హక్కు కూడా లేదు. అది ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్ న్యూస్ కూడా కాకుండా రాష్ట్ర న్యూస్లో తీసుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి షాక్ అని చెప్పి రాయడం. అంటే వీళ్ళు ఎలాంటి
రాజకీయాలు చేస్తున్నారంటే ఒక స్థాయి ఉండాలి. రాజకీయ కోణంలో ఒక ఇంపార్టెంట్ వచ్చి నిజంగా పార్టీలో జాయిన్ అవుతే రాష్ట్ర స్థాయి న్యూస్ అవ్వాలి. ఒక ఓటు హక్కు లేనటువంటి వ్యక్తులు పార్టీలో జాయిన్ అవుతే అది రాష్ట్ర స్థాయి న్యూస్ ఎలా అవుతుంది? అంటే దుష్ప్రచారం అంటే ఏదో ఒక రాంగ్ పబ్లిసిటీ చేద్దాం, అధికార పార్టీని ఏదో కన్ఫ్యూజ్ చేద్దాం అన్న ఆలోచనలో ఉన్నారు. ఈరోజు చాలా చాలా ఫోకస్డ్గా చాలా నిబద్ధతతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితమైనటువంటి ప్రజా పరిపాలన ప్రజలకు అందించాలని ఒక మంచి ఆలోచనతో పనిచేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి రాంగ్ మెసేజెస్ ఏవి కూడా ప్రజలు నమ్మకూడదు. చిన్న చిన్న న్యూస్లు కూడా ఏదో ఒక నిన్న గజపతినగర్లో ఒక చిన్న పవర్ కట్ అయింది. పవర్ కట్ అనేది రాష్ట్రం అంతా జరిగింది. అయితే గజపతినగర్లో ఎక్స్టెండెడ్ హాస్పిటల్లో కొన్ని వార్డులు మొన్నే ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఓపెన్ చేసిన వార్డులో జనరేటర్ కనెక్షన్ వెళ్ళలేదు. ఆ జనరేటర్ కనెక్షన్ వెళ్ళలేదు. అక్కడ పేషెంట్స్కి ముందుగానే చెప్పడం జరిగింది, ఇక్కడ కరెంటు పోతుంది, కొంచెం చీకట్లో ఉంటారని. దాన్ని కూడా రాష్ట్ర న్యూస్ కింద తీసుకొచ్చి అదేదో ప్రభుత్వ వైఫల్యం కింద చెప్పడం అనేది బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సుమారు 1000 మెగావాట్ ఉత్పత్తి రాష్ట్రంలో సడన్గా కొన్ని పవర్ ప్లాంట్స్లో షట్ డౌన్ కొంచెం ప్రొడక్షన్ తగ్గడం వల్ల రాష్ట్రం అంతా కూడా పవర్ కొరత జరిగింది. ప్రజలకు ముందుగానే తెలియజేస్తూ ఒక 2 గంటలు పవర్ కట్ ఉంటుందని ముందుగానే తెలియజేస్తూ చెప్పడం జరిగింది. ఆ 2 గంటల వ్యవధిలో హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్, కొత్తగా వచ్చినటువంటి వార్డులో ఉన్నటువంటి పేషెంట్స్కి కరెంట్ రావాలి. దాన్ని తీసుకువెళ్ళి రాష్ట్ర న్యూస్లో పెట్టి దాన్ని ఏదో రాంగ్ ప్రభుత్వం మీద ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అని కూడా నేను చెప్పాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు వాడుకున్నటువంటి మీడియా ఏదైతే ఉందో ఒకసారి మీరు ఆలోచించండి, ఎలాంటి న్యూస్ పబ్లిక్లో ఇస్తున్నారు. మీరు ప్రతిపక్ష పార్టీలో బలపరుస్తున్నటువంటి పేపరు ప్రజల కోసం పనిచేయాలి. నిజంగా సమస్య ఉంటే సమస్య మీద చెప్పండి, ఖచ్చితంగా మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాం.